హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పేనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. రెడ్ కలర్లో రావాలి. మార్కెట్ నుండి ఫిష్ తీసుకురాగానే ఇలా వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకోవాలండి. ఇందులో కర్రీ చేసుకుంటే పీసులు విరగకుండా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వెడల్పాటి బౌల్లో కర్రీ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతికూర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి వాటిని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ కొంచెం తిక్కుగా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి ఫిష్ పీసులు వేసుకొని వెంటనే సాల్ట్, కారం వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసాన్ని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే లేటుగా యాడ్ చేస్తే మనం పీసులు అనేటివి విరిగిపోతాయి కాబట్టి మనం ఇలా ముందుగానే చింతపండు రసాన్ని వేసుకోవాలండి. తర్వాత పీసులు కదపకుండా ఇలా స్లోగా కలుపుకోవాలండి. మంటను పెద్దగా పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టుకోవడం వల్ల పులుపు అనేటిది ఇలా ముక్కలకు పడుతూ మసులుతుంది కాబట్టి ఇదే టైంలో మనం కొంచెం ధనియా పౌడరు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిందండి. ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు మనం కర్రీని మరిగించుకోవాలి. కర్రీ ఎప్పుడు కూడా అయ్యే టైంలో మనం స్పూన్తో కలపకుండా ఇలా పైనుండే చెక్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ కంప్లీట్ అయింది. కొంచెం వీడియోని లైక్ చేయండి.